కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా విశాఖ నగర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహించబడుతున్నాయి. తూర్పు నియోజకవర్గం పెదవాల్తేరు, చిన్నవాల్తేరు ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యల పరిష్కార నిమిత్తం వాల్తేరు గాంధీ విగ్రహం ఎదుట సదస్సు నిర్వహించబడింది. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సహా ఆయా ప్రాంతాల కార్పొరేటర్లు, రెవెన్యూ ఉన్నతాధికారులు అర్జీలదారుల నుండి వినతులను స్వీకరించారు. గత ప్రభుత్వాల హయాంలో అపరిష్కృతంగా ఉన్న అనేక రెవెన్యూ సమస్యలు వెలుగులోకి వచ్చాయి. వినతులు స్వీకరించి ఆయా సమస్యలను సంబంధిత అధికారులు పరిష్కారానికి తగిన చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే వెలగపూడి అన్నారు. నిష్పాక్షమైన సుపరిపాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తమ దృష్టికి వచ్చిన 22A సమస్యలు అనేకమున్నాయని, అలాగే ఆక్రమణ, ఇతర రెవెన్యూ సమస్యలపై వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తామని ఎంఆర్ఓ రమేష్ అన్నారు. అవన విధంగా 22Aలు పెట్టి ఇబ్బందులు పెడతాం, ఇవన్నీ కూడా మీకు తెలుసు. అటువంటి భూముల్లో ఉన్న పేద ప్రజల మధ్యతరగతి కుటుంబీకులకి న్యాయం జరగాలని, వారి హక్కులు వారికి కల్పించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, రెవెన్యూ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన విశాఖ తూర్పు నియోజకవర్గం 17, 18, 19, 20, 21, 22, 28 వార్డులు సమస్యలు తెలియటం కోసం ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మీరు ఏ దరఖాస్తు పెట్టుకున్నా దాని మీద సెల్ నెంబరు, ఆధార్ నెంబరు వేయండి. అప్పుడు ప్రభుత్వం దృష్టిలో మీ కంప్లైంట్ మీ సెల్కు వచ్చుద్ది నెంబర్తో సహా. అయ్యి 45 రోజుల్లో పరిష్కారం చేయడం కూడా జరుగుతుంది. చాలా మంది బాధపడతా ఉన్నారు ఈ 22లో పెట్టేసేసి, లేకపోతే అనేక విధంగా ఈ ప్రజలు బాధపడతా ఉన్నారని చెప్పేసి అసెంబ్లీలో మన శాసనసభ్యులు ప్రస్తావించిన కారణంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆ కేబినెట్ ఈ ఒక మంచి నిర్ణయం రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని, అవి కూడా మొక్కుబడిగా మేము రెవెన్యూ సదస్సు నిర్వహించామనే విధంగా కాకుండా పరిష్కార దిశగా ఆ ఏదైతే ప్రాబ్లం ఉన్నదో దాన్ని పరిష్కరించే విధంగా ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. మీరు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లము దాని మీద మీ ఆధార్ నెంబరు, మీ సెల్ నెంబరు వేసినట్లయితే అది రికార్డ్ అయ్యి మళ్ళీ మీకు గవర్నమెంట్ నుంచి మీకు రిప్లై కూడా వస్తుంది, మెసేజ్ కూడా మీ సెల్కి వస్తుంది. యూనివర్సిటీలో కూడా సార్ తీసుకున్న దాని ప్రకారం మేము ఎంక్వైరీ చేసాం. అందులో కొన్ని ప్రాంతాల్లో సార్ చెప్తారు, కొన్ని ప్రాంతాల్లో క్లియర్గా ఉంది. అది బహుశా మీకు తెలియకపోవడం వల్ల అది మీకు అప్లై చేసుకోలేదు. అది